ఈ గలిజేరు తెల్ల గలిజేరు మా టెర్రస్ మీద వర్షం పడింది కదా, చాలా బాగా వచ్చింది. అందుకని ఈరోజు పప్పులో వేద్దామన్నట్టు తీసుకొచ్చాను అనమాట. టెర్రస్ మీదకి వెళ్ళి చూసారా ఎంత బాగుందో. ఈరోజు పప్పు గలిజేరు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి. ఏంటంటే దీన్ని గలిజేరు అంటారు. ఇలాగా గ్రీన్ కలరు అది స్టెమ్ ఉంటేనేమో అది తెల్ల గలిజేరు. తర్వాత ఇక్కడ ఇక్కడ ఇలాగ రెడ్ కలర్ స్టెమ్ ఉంటేనేమో అది ఎర్ర గలిజేరు అంటారు. మొత్తం మీద గలిజేరు రెండు రకాలు కూడా చాలా ముఖ్యమైనవి అన్నమాట. ఎందుకు అంటే మనకి దీన్నే పునర్నవ అని కూడా అంటారు. ఎందుకంటే మనకి అంటే పునర్జీవం ఇచ్చేది కాబట్టి దీన్ని పునర్నవ అని అంటారు. అయితే ఇది మా టెర్రస్ మీద చాలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను ఈ సీడ్ చాలా చోట్ల మా పొలాల వైపు వెళ్ళి తెచ్చి మా టెర్రస్ మీద వేశాను. ఇది ఒక్కసారి వేసుకుంటే అసలు ఎప్పటికీ కూడా చనిపోదన్నమాట, వస్తూనే ఉంటుంది. దీనికి నీళ్ళు ఎక్కువగా ఉంటే ఇది సమ్మర్లో కూడా బాగా వస్తుంది. చూసారా, ఇప్పుడు మే నెల, ఈ వేళ ఎంత ఉందో చాలా ఉంది. మన వర్షం వచ్చింది కదా 2 రోజుల క్రితం, అందుకని మా టెర్రస్ మీద ప్రతి కుండీలో కూడా విపరీతంగా పెరిగిపోయింది అనమాట. ఇది మా టెర్రస్ మీద ఉండటం నాకు చాలా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకు అంటే ఇది తినడం వల్ల కిడ్నీలు ప్రాబ్లము ఉండదట. తర్వాత మనకి శరీరంలో వాపులు వస్తాయి కదా, వాపులు అంటే నీరు పట్టేసినట్టు అవుతుంది. చాలామందికి కాళ్ళల్లోనూ చేతుల్లో మొహంలో నీరు వస్తుంది, ఆ నీరు కూడా తీసేస్తుంది. తర్వాత కిడ్నీలో కానీ బ్లాడర్లో కానీ రాళ్ళు ఏమైనా ఫామ్ అయితే అవి కరిగించేస్తుందట. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది నాకు టెర్రస్ మీద ఉండటం నాకు అదృష్టంగానే నేను భావిస్తున్నాను. ఈరోజు పప్పులో వేద్దామని తీసుకొచ్చాను. అయితే మీరు చూడండి, ఈ గలిజేరుని నేను ఇలాగ ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామందికి గలిజేరు అంటే ఆకు ఎలా ఉంటుందో తెలియదు అనుకుంటారు కదా, దానికోసం నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది గలిజేరు, 2 రకాల గలిజేరులు. అయితే ఈ ఆకు తీసి పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత ఇదిగో చూడండి, కొంతవరకు ఒలిచాను ఆకు. తర్వాత నేను ఏం చేస్తానంటే అంటే మేడం మీరు ఎంత పిసినారు అనుకున్నా పర్వాలేదు కానీ ఈ కాడలు కూడా వేస్ట్ చేయనండి. ఈ కాడలు ఏం చేస్తానంటే బాగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని చారులో వేస్తానన్నమాట. మనం చారు కాసుకున్నప్పుడు ఆ చారులో వేసుకుని మరిగించుకుంటే దీని బెనిఫిట్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ గలిజేరు వల్ల ఇంకా ఉపయోగాలు ఏంటంటే హార్ట్ బీటు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కదా చాలామందికి. కొంతమందికి ఏమో లోగా కొట్టుకుంటుంది ఒక్కొక్కసారి, కొంతమందికి ఏమో స్పీడ్గా కొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితులు కూడా ఇది చక్కబెడుతుంది అని అంటారనమాట. ఇది చూసారా, మనం గుండె కొట్టుకునే వేగాలు తేడా వస్తే హాస్పిటల్కి వెళ్తాము, చాలా రకరకాల మెడిసిన్స్ వాడతాము, తర్వాత ఇంకా లక్షల్లో ఖర్చు పెడతాం. కానీ ఈ మొక్క ఒకటి మన టెర్రస్ మీద ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. తర్వాత లివర్ ఫంక్షనింగ్ కూడా బాగు చేస్తుంది. తర్వాత మనకి అంటే డైజెస్టివ్ సిస్టంలో ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ గలిజేరుని మనం టెర్రస్ మీద పెంచుకుంటే కొన్ని లక్షల విలువైన అంటే కొన్ని లక్షలు మన దగ్గర ఉన్నట్టే లెక్క అనమాట. అందుకని చూడండి, ఇది గలిజేరు. తప్పనిసరిగా మీరు ఎవరైనా ఒక చిన్న మొక్క ఒక్కసారి వేసుకుంటే ఇలా పూలు వస్తూ ఉంటాయి. అవి సీడ్స్ పడి మళ్ళీ ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఎంత ఉపయోగమైన మొక్కని మనం అశ్రద్ధ చెయ్యొద్దు, ఓకేనా. అయితే గుండె, కిడ్నీలు, లివర్ ఫంక్షనింగ్ ఇవన్నీ ఇలాగా మంచి అంటే మనిషికి చాలా ఉపయోగకరమైన ఆర్గాన్స్ అన్నిటినీ రక్షించే ఈ పునర్నవ దీన్ని మనం టెర్రస్ మీద కానీ మన బాల్కనీలో కుండీల్లో కానీ పెంచుకుందాం, మర్చిపోవద్దు. అయితే దీన్ని ఇప్పుడు నేను పప్పులో వేస్తున్నాను. తర్వాత పచ్చడి కూడా చేసుకోవచ్చు.
తర్వాత మరీ ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇది యాజ్ ఇట్ ఈజ్గా పచ్చిది యాజ్ ఇట్ ఈజ్గా మనం నీళ్ళల్లో వేసి మరగపెట్టి అది తాగితే ఇమిడియట్గా పనిచేస్తుంది అని చెప్తారనమాట. అయితే మనం అంటే మన టెర్రస్ మీద పెంచుకుంటూ ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే దీన్ని, అంటే ఈ మొక్క వేరు దగ్గర నుంచి పువ్వులు, కాండము, ఆకులు అన్నీ కూడా ఉపయోగపడతాయి మన శరీరానికి. అందుకని దీన్ని సమూలంగా బాగా నీట్గా కడుక్కొని పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. తద్వారా మనకి తర్వాత చాలామంది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఈ సైజు ఉన్నాయి, ఆ సైజు ఉన్నాయి అని చెప్తారు. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే ఇది తరచుగా తినడం వల్ల కరిగిపోతాయి, లేకపోతే పొడి పొడిగా అయిపోతాయి. చిన్న రాళ్ళు అయితే యూరిన్లోంచి బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని ఈ విషయాలన్నీ గమనించి మీరు తప్పనిసరిగా దీన్ని టెర్రస్ మీద కానీ మీ బాల్కనీలో కానీ కుండీల్లో పెంచుకోండి. ఈ కాడల్ని మనకు వీలైతే చిన్న చిన్న ముక్కలుగా, అంటే ఈ ఆకుతో పాటు కూడా మనం వాడేసుకోవచ్చు. ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయని నేను ఏం చేస్తానంటే, ఇలా హార్డ్గా ఉన్నాయి కదా, వీటిని చిన్న చిన్న ముక్కలు తరిగి చారులో వేసి మరిగిస్తానన్నమాట. మరిగిస్తే దాని ఉపయోగం కూడా మనకి శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎంతో ఉపయోగకరమైన ఈ గలిజేరు లేక పునర్నవ అనే మొక్కని మనకి ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుందాం. ప్రతి ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా పెంచుకుందాం. మీలో ఎవరికైనా కాళ్ళల్లో వాపులు కానీ, లేకపోతే మొహంలో నీరు రావడం కానీ ఇలాంటివి జరిగితే తప్పనిసరిగా దీన్ని డే బై డే కానీ మీకు వీలైతే రెగ్యులర్గా కానీ దీన్ని తీసుకుంటూ ఉండండి. ఎలాగంటే మనం నీళ్ళల్లో వేసుకుని కాచుకుని తాగాలని ఏమీ లేదు. మనం కర్రీస్లా కూడా చేసుకుని పచ్చడిగా కానీ, లేకపోతే పప్పులో కానీ వేసుకుని తినొచ్చు అన్నమాట. దీని బెనిఫిట్స్ మనకి ఉపయోగపడతాయి. తర్వాత చాలామందికి ఇంకా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక ఆమెకి షుగర్ వల్ల గడ్డలు వస్తున్నాయి అని చెప్పారు. అలాంటివి ఇది పునర్నవ తినడం వల్ల అలా షుగర్ వల్ల వచ్చే గడ్డలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. అంటే తరచుగా మనం ర్యాండమ్గా తింటూ ఉంటే గడ్డలు రాకుండా ఉంటాయి, ఒకవేళ వస్తే అవి తగ్గిపోతాయి అన్నమాట. ఇది తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అందుమూలంగా నేను ఈ వీడియో వెరీ ఇంపార్టెంట్గా చేస్తున్నాను. మా ఫ్రెండ్కి మెయిన్ షేర్ చేద్దామని వీడియో చేశాను. ఈ మొక్క మంచి చెడులు అన్నీ చెప్పడానికి తీసుకున్నాను. అలాగే ఇంకా ఎవరికైనా ఉపయోగపడతాయి అని అంటే మీరు కూడా ఉపయోగించుకోండి. ఓకేనా? తప్పనిసరిగా దీన్ని మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు. ఓకే, బాయ్. ఇప్పుడు షుగర్ వల్ల గడ్డలు లేకపోతే పుళ్ళు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, తగ్గకుండా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా సమూలంగా, అంటే మొక్క మొత్తాన్ని పేస్ట్లా చేసుకుని, అంటే మిక్సీ పట్టేసుకుని దానిలో కొంచెం పసుపు కలిపి ఆ గడ్డల మీద రాస్తే ఆ గడ్డలు తగ్గిపోతాయి, తర్వాత రాకుండా ఉంటాయన్నమాట. చిటికెడు ఉప్పు కూడా వేసి నూరితే, అదే మిక్సీ పడితే మంచిది. కొంచెం చిటికెడంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, ఈ గలిజేరి మొక్కలు మిక్సీ పట్టి ఆ పేస్ట్ని గడ్డల మీద కానీ, చిన్న చిన్న పొక్కులు వస్తాయి కదా వాటి మీద కానీ రాస్తే తగ్గిపోతున్నాయి. కాబట్టి మీకు ఎవరికైనా అవసరమైతే దీన్ని ఉపయోగించుకోండి. పప్పు గలిజేరు చేసేసాను చూడండి, ఇలా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి వండుకుని తిని చూడండి, నా మాట కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది అన్నమాట. ఎంతో బాగుంటుంది. సరేనా? అంటే ఎలా వండుకోవాలి అనుకోక్కర్లేదు. మనం పప్పు తోటకూర ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటే సరిపోద్ది. ఓకే, బాయ్.